హాయ్, వెల్కమ్ టు స్విస్ క్యాజువల్. ఇది నా మొట్టమొదటి వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి. హాయ్ అమ్మా. ఈరోజు నాకెందుకో కానీ సడన్గా పేస్ట్రీ తినాలనిపించింది. ఇంకా లేట్ ఎందుకని చెప్పి మా ఇంటి దగ్గర ఉన్న స్విస్ క్యాజువల్కి వచ్చేసాము. ఇవి వచ్చేసి బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ అనేవి చిన్నపిల్లలు తింటారు, సో మనం తినం. ఇంకా ఏమున్నాయా అని చూస్తూ ఉన్నా. ఈ చోగడాలు అయితే నేను ఎప్పుడో ట్రై చేశాను, చాలా బాగున్నాయి. అలానే నేను ఈ పాపడ్స్లా ఉండే వాటిని కూడా ట్రై చేశాను. ఈ ప్యాకెట్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి 2 టైప్స్ ఉంటాయి. ఇది వచ్చేసి హాట్ అనమాట, అంటే కొంచెం కారంగా ఉంటాయి, స్పైసీగా. ఇవి చాలా బాగుంటాయి. అలాగే బయట వాటిలాగా ఆయిల్ స్మెల్ రావండి, ఇక్కడ చాలా బాగుంటాయి. అలానే ఇంకేమున్నాయా అని చూస్తున్నా, వెతుకుతున్నా. మనకి దొరికింది. ఇది వచ్చేసి స్వీట్ అండి. ఇది బ్రెడ్తో తయారై ఉంటుంది, ప్యూర్ వెజిటేరియన్. చాలా బాగుంటుంది. ఎవరైనా వెజిటేరియన్స్ కనుక ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉండే స్వీట్స్ కానీ కేక్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ వెజిటేరియన్ అండి. ఇంకా లేట్ చేయకుండా నా పేస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. అదిగదిగో అక్కడుంది పేస్ట్రీ, నా ఫేవరెట్. ఇంకా ఏమున్నాయో చూద్దాం. పైనాపిల్, రెడ్ వెల్వెట్, బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్, చాక్లెట్ ఫ్లేవర్, ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇవన్నీ కూడా ప్యూర్ వెజ్ అంట. ఎన్నున్నా కానీ నా మనసంతా బ్లాక్ ఫారెస్ట్ మీదే ఉంది. అలాగే మీ ఫేవరెట్ పేస్ట్రీ ఏంటో కూడా చెప్పండి. ఇంకా యాంబియన్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి. ఈ లొకేషన్ వచ్చి ఎక్కడుందా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మణికొండలో ఉందండి, జావేద్ హబీబ్ సెలూన్ పక్కన. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, ఇప్పుడు వస్తుందా అని చూస్తున్నా. వచ్చేస్తుంది. మీలో ఎంతమందికి పేస్ట్రీస్ అంటే ఇష్టం, కేక్లు అంటే ఇష్టం? నాకైతే పేస్ట్రీస్ అంటే చాలా ఇష్టం. ఎంత తినకూడదో అనుకున్నా తినకుండా ఉండలేం. ఏం చేస్తాం? హే బిషా. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.